కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నట్లయితే చాలామంది సినీ ప్రముఖులందరూ కూడా ఇక్కడ ప్రచారానికి వస్తూ ఉన్నారు. కేవలం ఒక వంగా గీత అనే లేడీని ఓడగొట్టేందుకు ఇంతమంది అవసరం అంటారా? మీరేం చెప్పచ్చు? ఏమండి, వంగా గీత గారి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని చూసుకుంటే ఆవిడ ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఆవిడ పనిచేశారు. అండ్ ఆవిడ పనిచేసిన ప్రతి పదవిలోనూ ఆయనకి చేతనైనంత, అంటే ఆవిడ చుట్టూ ఉన్న జనాలకి చేతనైనంత ఆవిడ చేసుకుంటూ వచ్చారు. స్టార్టింగ్ ఫ్రమ్ చిన్న పొజిషన్ ఇస్తే ఆ పొజిషన్ వరకు ఆవిడ ఎంత చేయగలిగారు, కొంచెం ఆ తర్వాత ఎంపీగా ఎంత చేయగలిగారు చూస్తూనే ఉన్నారు, ప్రజలకి తెలుసు. మరి ఇలాంటి ఒక స్ట్రాంగ్ క్యాండిడేట్ని కొట్టాలి అంటే మరి ఆ మాత్రం సపోర్ట్ అవసరం. జబర్దస్త్ టీం అంతా కూడా ఇక్కడ ప్రచారం చేస్తారు. కేవలం పవన్ కళ్యాణ్ అంత ఇమేజ్ ఉన్న వ్యక్తి అయితే జబర్దస్త్ టీం పనిచేయాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు పనిచేస్తున్నారు అంటే మరి ఇంకా రకరకాల కారణాలు ఉంటాయండి, రకరకాల ప్రెషర్స్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. కానీ ఒక్క విషయం ఏంటంటే నేనైతే ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను, పిఠాపురంలో వంగా గీత గారి గెలుపు ఆల్రెడీ ఖాయం అయిపోయింది ఎప్పుడో. ఇది కేవలం ఇప్పుడు నేను ఇవాళ ప్రచారంలో జాయిన్ అవ్వడానికి కానీ ఆర్ ఇప్పుడు మళ్ళీ వచ్చేవాడిని కలవడానికి కానీ ఇంకొంచెం ప్రయత్నం ఏమిటంటే ఒక భారీ మెజారిటీ కోసం అంతే. ఎందుకంటే గెలిచేది మాత్రం ఆవిడే. ఒకటే విషయం నేను చెప్తున్నాను, అంటే మనం 2 రోజులుగా జరుగుతున్నటువంటి ఒక సంఘటనలు కనుక చూసుకుంటూ ఉన్నట్లయితే, కూటమి అన్నారు, మేనిఫెస్టో రిలీజ్ చేశారు, కానీ దాంట్లో బీజేపీ పెద్దన్న ఆయన ఫోటో లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అక్కడే ఒక మైనస్. ఆ తర్వాత ఇవాళ ఒక న్యూస్ పేపర్ కనుక చూసుకున్నట్లయితే అందులో కేవలం ఒకళ్ళ ఫోటోనే ఉంది, మిగతా 2 ఫోటోలో కూడా ఒక ఫోటో లేదు, అక్కడ ఇంకొకళ్ళు మైనస్. సో ఇలా మైనస్లు అవుతూ వస్తున్నాయి, అవి మనకి ప్లస్లు అవుతూ వస్తున్నాయి అంతే. మనం ఏంటంటే మన క్లారిటీతో మనం ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీ కేవలం జనాల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ, ఇది మన పార్టీ, దీనికి ఎటువంటి పార్టీలతో పొత్తులు అవసరం లేదు, ఎటువంటి పార్టీలతోని లొసుగులు అవసరం లేదు. మన ధ్యేయం ఒకటే, ప్రజలకి మంచి జరగాలి, ప్రజలకి సంక్షేమం జరగాలి. ఇవాళ ఆ కూటమి దయ వల్ల ఇంత మండు టెండలో, ఇంత ఉక్కలో పాపం పండు ముసలి వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారండి, కడుపు మండిపోతుంది చూస్తుంటే. ఆ మంటనంతా మీరు ఓటుగా మార్చి వైసీపీని గెలిపించాలి, జగనన్నని సీఎం చేయాలి. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారి వేవ్, ఎలా ఉంది? చాలా బాగుంది సార్. అవునా? చాలా చాలా బాగుంది. అంటే కాదు, అక్కడ పిఠాపురంలో 1,00,000కి పైగా మెజారిటీ అంటున్నారు పక్కన. అవును సార్. అవునా? అన్నాను కదా సార్ ఆల్రెడీ. అదే అంటున్నా. అంటే నార్మల్ గా మీరు ఫీల్డ్ లెవెల్లో తిరిగి వచ్చారు కాబట్టి మీ మాట బాగా క్యారీ అవుతుంది ఇప్పుడు యాస్టీస్ గా. నువ్వు అది కొంచెం స్పష్టంగా చెప్పాలి. అవును సార్, నిజంగానే. అంటే నేను 1,00,000 మెజారిటీ అని అన్నావంటే అక్కడ అంత బాగుంది కాబట్టి, ఆ వేవ్ అంత బాగుంది కాబట్టి ఆ మాట వచ్చింది సార్. ఓకే. విషయానికి వస్తే, ఏపీ పాలిటిక్స్ విషయానికి వస్తే కనుక స్టార్ హీరోస్ ఎవరు కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, మెగా ఫ్యామిలీ సైడ్ ఎవరు కనిపించలేదు మనకి. బట్ ఒక జబర్దస్త్ ఆర్టిస్టులు చిన్న చిన్న వాళ్ళందరూ మాత్రం ఫ్యామిలీకి సపోర్ట్ గా నిలబడ్డారు. ప్రచారానికి కూడా వైష్ణవ్ గారు వెళ్ళారు, సాయిధరం తేజ్ వెళ్తున్నారు. అదే అంటున్నా, మెగా ఫ్యామిలీ తప్ప, క్యాంపెయినింగ్ అవ్వలేదండి, మెగా ఫ్యామిలీ తప్ప ఇప్పటి వరకు కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం కావచ్చు, ప్రచారంలో క్యాంపెయిన్ లో పాల్గొనడం కావచ్చు, ఎవరు కూడా స్టార్ హీరోస్ మెగా ఫ్యామిలీ కాకుండా ఎవరు వెళ్ళలేదు. సో మీలాంటి వాళ్ళు వెళ్ళారు. రేపు మళ్ళీ వైసీపీ వస్తే మీకు ఇబ్బంది ఉండదా? ఏ ఇబ్బంది నాకు అర్థం కాలేదు. ఎలాంటి ఇబ్బంది అంటారు మీరు చెప్పండి. ఒకవేళ షూటింగ్కి వెళ్ళినప్పుడు కావచ్చు, అక్కడ చాలా మంది వైసీపీ నుంచి కావచ్చు, కొంతమంది గుండాలు కూడా ఉంటారు, చాలా ఇష్యూస్ చూసాం. ఏపీ పాలిటిక్స్ డిఫరెంట్ కదా ఇండియాలో. నేను శ్యామల గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, మీరు ఇలా చేయడం వల్ల రేపొద్దున ఆడియో ఫంక్షన్లో మీకు ఏమైనా ఇవ్వకపోవచ్చేమో మెగా ఫ్యామిలీ నుంచి అని అన్నారు. ఆవిడ ఒక ఆన్సర్ చెప్పారు, సేమ్ ఆన్సర్ దానికి అప్లికేబుల్ మీరు అడిగిన క్వశ్చన్కి. నేను వినలేదు, ఇప్పుడు చెప్పండి. మీరు ఒకసారి యూట్యూబ్లో చూడండి. లేదు ఇప్పుడు చెప్పండి. లేదండి, లేదు మీరు చెప్పింది వేరు కదా, ఆయన శ్యామల చెప్పిందే అని నేను ఎలా అనుకుంటాను. ఆవిడ చెప్పారండి, ప్రూఫ్ ఉంది కదా. సో నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక పార్టీకి సపోర్ట్ చేసినంత మాత్రాన వీళ్ళని ఆపేదాం, తొక్కేదాం అని అనుకోవడం నిజంగా అది పరిణితి చెందిన ఆలోచన కాదని నా ఇది అభిప్రాయం. ఒకటి ఏంటంటే, ఒక విలేజ్ ఉందో, ఒక విలేజ్లో ఒక ఆటో నడిపే వ్యక్తి ఉంటారు, ఆటో డ్రైవర్ ఉంటారు, అన్న కిరాణా షాప్ ఉంటారు, ఒక ఎరువులు కొట్టు ఉంటుంది, ఇంకోటి వాటర్ ఇది ఉంటుంది. సో వీళ్ళందరూ వృత్తిపరంగా వాళ్ళ వృత్తులు చేస్తున్నా వాళ్ళు ఏదో ఒక పార్టీని అభిమానించో, ఏదో ఒక పార్టీ ప్రచారమో వాళ్ళ ఊళ్ళో తెలిసిపోతుంది. బట్ ఈ ఆటో అని వెళ్ళి కిరాణా షాప్లో కొనుక్కోవడం మానడు, ఆ కిరాణా షాప్ అని వచ్చి ఆటో ఎక్కగా మానరు, వీళ్ళందరూ వెళ్ళి ఎరువుల కొట్లో వ్యవసాయం సంబంధించి మన. సో ఇది కూడా అంతే. ఒకవేళ మన సినిమా మంచిదైతే ప్రేక్షకులుగానే వెళ్తారు తప్పించి థియేటర్కి. ఒక రాజకీయ సపోర్టర్గా ఎవరు థియేటర్కి వెళ్ళరండి. అది బాగా నవ్వుతున్న తెలుగు ప్రేక్షకుల విషయం. దీని గారు సార్ జనసేన కోసం వెళ్ళారు, బాగుంది. కానీ మీకు మీరే వెళ్ళారా లేదంటే నాగబాబు గారు ఆహ్వానించారా? పార్టీ వాళ్ళు ఎవరైనా? నేనే కాదు సార్, ఇప్పటి వరకు వెళ్ళే వాళ్ళందరూ మేము ఫోన్ చేసి మరీ సెల్ఫ్గా మేమే అడిగితే వాళ్ళు ఒక డేట్ చెప్తాం అప్పుడు రండి అని చెప్పి
అలా వెళ్ళాను సార్. మేమే అడిగాను సార్ అందరం, నేను కానీ సుధీర్ కానీ రామప్రసాద్ కానీ అందరం ఫోన్లు చేసి అడిగాను సార్. ఒక్క మాట కూడా ఎప్పుడు కూడా అడగలేదు సార్ మమ్మల్ని. వైకాపా పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇది కూడా జబర్దస్త్ బ్యాచ్ కూడా డైలీ పేమెంట్స్తో పంపించారు, వాళ్ళ మీద 2 కోట్లు ఖర్చు పెట్టారు, 20 కోట్లు ఖర్చు పెట్టారు, రకరకాల లెక్కలు. ఇంటికి వచ్చేసి ఏ సోదాలు చేసుకోండి, నా అకౌంట్ నెంబర్ అన్ని ఓపెన్ చేస్తాను, నో ప్రాబ్లం, వచ్చాము చూసుకోమని. నా శ్రీనివాస్ తర్వాత ఇంకొక మాట, రోజా గారు మొన్న మాట అన్నారు సార్. ఏంటి సార్ రాజు యాదవ్ కాస్త అదే పొలిటికల్ ఇది లాస్ట్ క్వశ్చన్, రాజు యాదవ్ వైపుకి వెళ్ళిపోదాము. ఓకే సార్. రోజా గారి దగ్గర నుంచి రాజు యాదవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. రోజా గారు వాళ్ళ ప్రాణం అనగా ఎంత పాపం, వాళ్ళు ఏదో చిన్న జబర్దస్త్ స్కిట్స్ గట్ట చేసుకుని వాళ్ళకి భయం సినిమా ఇండస్ట్రీలో, ఎందుకంటే వాళ్ళదంతా పెద్ద గ్రూపు, బోల్డ్ సినిమాలు, బోల్డ్ హీరోలు, అందుకని చెప్పి వాళ్ళకి భయపడి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్రయత్నంగా వచ్చి చేస్తారు, వాళ్ళని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు చిన్న లైఫ్లు అన్నట్టుగా కామెంట్ చేశారు ఆవిడ. మీరేమో చూస్తే ఎండల్లో, దారుణమైన ఎండల్లో వెళ్ళి అంత కష్టపడి ప్రచారం చేసి వచ్చారు. ఈ రెండింటిని అసలు పబ్లిక్ ఎలా తీసుకోవాలంటారు సార్? అంటే మెగా ఫ్యామిలీలో సినిమాలు అంటే ఇప్పటివరకు ఎన్ని చేశాను మీకు తెలుసు. అక్కడ ఇండస్ట్రీలో ఎన్ని సినిమా మిగతా హీరోలతో అందరూ చేస్తున్నాను, అక్కడ చేస్తున్నాను. సో నేను ఎన్టీఆర్ గారితో చేశాను, వెంకటేష్ గారితో చేశాను, నాని గారితో చేశాను, మిగతా హీరోలతో చేస్తున్నా కదా సార్. ఆఫర్స్ ఇక్కడి నుంచి రావట్లేదు నాకు, ఇక్కడే కాదు కదా సార్, అన్నీ చేస్తున్నా. చిన్న ప్రాణాలు అంటే మరి చిన్న ప్రాణాలైనా కామెంట్లో తీసుకుంటా సార్, చిన్న కామెంట్లో తీసుకుంటా సార్. సిను గారు నమస్తే సార్. నమస్తే సార్. ఏం లేదు, రాజు యాదవ్ మంచి సక్సెస్ కొట్టాలి, ఆల్ ది బెస్ట్. కాదు మీరు మళ్ళీ రాజు యాదవ్ అడగకుండా పొలిటికల్ అడుగుతున్నారని మీరు అనుకోవద్దు. అంటే మీరు అంటే వ్యక్తుల మీద అభిమానంతో వెళ్ళారా లేదా ఆ పార్టీ మీద అభిమానంతో వెళ్ళారా అని పక్కన పెడితే, మీ వాటి మంచి చెడ్డలు, ప్రభుత్వాలు వాటి మంచి చెడ్డలు, వీటి మీద పూర్తి అవగాహన ఉందా? ఉంది సార్, కొంచెం ఉంది. మోరోవర్ అభిప్రాయం అనేది ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి నేను గెలిస్తే ఏం చేయగలను, ఏం చేస్తారు అన్న దాని మీద ఎక్కువ అవగాహన ఉంది సార్. ప్రస్తుతం కంటే వస్తే ఒకవేళ ఎలా ఉంటుంది, ఈయన పవన్ కళ్యాణ్ గారు వస్తే ఉంటుంది. ఎందుకంటే ఆయన నీతి నిజాయితీ గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలిసిన వాడుగా ఈ స్టెప్ వేసాను సార్, ప్రచారం గురించి అంతా. అంటే మీరు ఒక పార్టీని గెలిపించమని కోరుతున్నారు అంటే ఇంకో పార్టీని ఓడించమని కోరుతున్నట్టు కదా. అలా ఎందుకు అనుకోవాలి సార్? అంటే మరి వీళ్ళు గెలిస్తే వాళ్ళు ఓడిపోవడమే కదా సార్. ఇప్పుడు ఐపీఎల్లో ఇప్పుడు ఒక ఎస్ఆర్హెచ్ నుంచి చేసి చెబుతున్నట్టు ఆర్సీబీ ఓడిపోవడం కాదు సార్, దీని అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. అదే దీనిలో అభిమానం ఎక్కువ ఉంటుంది సార్. మీరు కాదనట్లేదు సార్. ఇప్పుడు మీరు జనసేనని గెలిపించండి అంటే మీరు జనసేన మీద అభిమానంతో జనసేన గెలిపించమంటున్నారు, తప్పులేదు. మీరు వ్యక్తి మీద కావచ్చు, పార్టీ మీద ఉండొచ్చు. బట్ మీరు నాకు వాటి మీద పూర్తిగా ఐడియా ఉంది, ఈ గవర్నమెంట్ వీళ్ళు వస్తే ఏం బాగా చేస్తారని. సో అదే టైంలో వాళ్ళు బాగా చేశారో చేయలేదో అవతల వాళ్ళు ఏమైనా ఐడియా ఉందా మీకు? నేను దాని గురించి ఆలోచించట్లేదు సార్. కేవలం ఈయన వస్తే బాగుంటుంది, ఈయన గెలవాలి అని కోరుకునే వ్యక్తిని సార్, అంతే తప్పించి అవతల వాళ్ళు బాగా చేశారో బాగా చెయ్యలేదో ఈ రెండింటి మీద ఐడియా లేదు. ఉంది సార్, దాని మీద ఐడియా ఉంది. అది ఎలా వస్తే ఇంకా బాగా చేస్తారేమో అని. కాదు, బాగా చేశారంటారా బాగా చేయలేదంటారా వైకాపా వాళ్ళు? ఏమో సార్, రేపు ఎలక్షన్ రిజల్ట్ తెలుస్తుందేమో. మీ ఐడియా ఉంది అని అంటున్నారు. లేదు సార్, ఈ స్టేజ్ మీద నేను అలాంటి షేర్ చేసుకోలేదు సార్.